సార్ కవిత రియాక్షన్, కవితను సస్పెండ్ చేయడం, అసలు తెలంగాణ రాజకీయాల్లో ఈ పరిణామం రానున్న రోజుల్లో ఏ రకంగా ఉండే అవకాశం ఉంటుంది? మరి కవిత గారు కొత్త పార్టీ పెడతారా? భవిష్యత్ యాక్షన్ ప్లాన్ ఎలా ఉండే అవకాశం ఉంటుంది? కవితను నిన్న సస్పెండ్ చేసిన తర్వాత సస్పెన్షనే అన్నారు, అక్కడికి నేరుగా యాక్షన్ తీసుకోలేదు, తొలగించడం అని చెప్పలేదు. కేసీఆర్ కుమార్తె కాకుండా ఇంకెవరన్నా అయితే అన్ని మాట్లాడిన తర్వాత ఇంకా అంత సున్నితంగా చేసి ఉండేవాళ్ళు కాదు కూడా కదా. ఏదైనా ఈరోజు కవిత రియాక్షన్ మటుకు పార్టీ యాక్షన్ కంటే కూడా ఆమె రియాక్షన్ చాలా తీవ్రంగా ఉంది. ఆ రియాక్షన్లో ఇంకా ఒకటి హరీష్ రావును టార్గెట్గా చేశారు. హరీష్ రావు అంత అయితే రేవంత్ రెడ్డి వెనకున్నాడు, ఇది చాలా తీవ్రమైన ఆరోపణ. ఇంకొకటి కుట్ర జరుగుతుంది, కేసీఆర్ మీద కాదు కేటీఆర్ మీద కూడా కుట్ర జరుగుతుంది. అంటే ఆమె చాలామంది మీద బాణాలు వేసినట్టు లెక్క. ఇప్పుడు కుట్ర జరుగుతుంది. ఇప్పటికి కూడా హరీష్ రావును కేటీఆర్ ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఆయన నిన్న కూడా ట్వీట్ పెట్టాడు, మా 6 feet లీడర్ బుల్లెట్ అని చెప్పి 6 అడుగుల బుల్లెట్ అని అత్తారింటికి దారేది పాట తీసుకొని బీఆర్ఎస్ అధికారికమైన ట్విట్టర్లో పెట్టారు. కేటీఆర్ ఏమో మా డైనమిక్ లీడర్ అన్నాడు. సో పార్టీ సాలిడ్గా హరీష్ రావును మేము హరీష్ రావుతో ఉన్నాము మీతో లేము అని చెప్పిన తర్వాత కూడా ఆమె హరీష్ రావునే టార్గెట్ చేస్తున్నారు. రెండో విషయం, హరీష్ రావు కేటీఆర్ని కూడా టార్గెట్ చేస్తున్నారని చాలా రోజులుగా మీలాంటి వాళ్ళు ఇంకొకరు బయట మీడియా వాళ్ళు మాట్లాడుకున్న స్టోరీస్లో ఉన్నటువంటి ఇతివృత్తం థీమ్ ఇప్పుడు కేసీఆర్ కుమార్తె ఆ పార్టీ నుంచి వైదొలుగుతున్న కవిత నోటి నుంచి రావటం అనేది తీవ్రమైన విషయం. అంటే కేటీఆర్ తెలిసే చేస్తున్నారా? ఇప్పుడు ఆమె ఆరోపణ నిజానికి హరీష్ అని పైకి చెప్తున్నప్పటికీ కేటీఆర్ను కూడా అంటున్నట్టు లెక్క. కేటీఆర్ను అనడం ద్వారా కేసీఆర్ ఉపేక్షిస్తున్నారని చెప్పడం లెక్క. కాబట్టి కవిత ఈరోజు చెప్పిన మాటలన్నీ కూడా చాలా తీవ్రమైనవి. ఆమె ఈ స్క్రిప్ట్ ఆమె ఈ మాటలు ఇవన్నీ చెప్పాలని చాలా రోజులుగా సిద్ధమై ఉన్నారు. నన్ను అడగలేదు. ఇప్పుడు నేను నా మీద కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించిన తర్వాత కూడా అన్నగా కాకపోయినా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా అయినా నన్ను ఒక్కసారైనా అడిగారా, నాతో మాట్లాడారా, దగ్గరకు తీసుకున్నారా ఆడబిడ్డనని ఆమె ఆ ప్రశ్న వేస్తున్నారు. ఇప్పుడు ఆ ప్రశ్నని ఇటు తిప్పి కూడా వేయచ్చు, మీరు ఒకసారి ఏమైనా మాట్లాడారా, మాట్లాడాలని ప్రయత్నిస్తే కూడా కుదరలేదా? ఉదాహరణ కేసీఆర్ను కలుసుకోవడానికి వెళ్తే ఆయన కలుసుకోలేదని, లేదా మనవన్ని దీవించి పంపించాడని ఇట్లాంటి స్టోరీస్ మనం విన్నాం. వేరే కేటీఆర్ కవిత మధ్యలో అలా జరిగిందనే స్టోరీస్ ఏమి లేవు, ఆమె కూడా చెప్పలేదు. ఇప్పుడు ఈరోజు ఆమె మాట్లాడినప్పుడు కూడా నేను ఎన్నిసార్లు ప్రయత్నించినా నాకు అవకాశం ఇవ్వలేదు అని ఏమి అనలేదు. మీరు నన్ను దగ్గరకు తీసుకొని మాట్లాడించలేదు అనే మాటే ఆమె అంటున్నారు తప్ప. కాబట్టి ఖచ్చితంగా కవిత ఈ ఇద్దరు తదుపరి ఆ వరుసలో ఉన్న ఇద్దరు నాయకులను ఆమె టార్గెట్గా పెట్టుకున్నారనేది చాలా స్పష్టమవుతుంది. ఇంకొక మాట, కేసీఆర్ను ఇప్పుడు కూడా ఆయన బిడ్డనే మా అమ్మని మిస్ అవుతానని అంటున్నారు. అంటే కేసీఆర్ని మిస్ అవుతానని ఇప్పుడు అనట్లేదు, మా అమ్మని మిస్ అవ్వడమే నాకు చాలా బాధాకరంగా ఉందని. నేను వ్యక్తిగతమైన విషయాలు కాదు కానీ వీటి ద్వారా ఆమె ఇస్తున్న సంకేతాలు ఏంటి అని కనుక మనం ఆలోచిస్తే అందరూ ఇలాగే చేశారు వర్మ. ఇప్పుడు ఉదాహరణకు శ్రీనివాసరెడ్డి ఇక్కడ నెల్లూరు జిల్లాలో ఒకప్పుడు ఎన్టీఆర్ మీద ఆయన తిరుగుబాటు చేశాడు. ఆయన ఎంతసేపు ఎన్టీఆర్ అనే అనేవాడు. మళ్ళీ ఊరూరా మీటింగులు పెట్టి ఎన్టీఆర్ను తెలుగుదేశం పార్టీ మీద విమర్శలు చేస్తూ శ్రీనివాసరెడ్డి అని ఇప్పుడు వాళ్ళ అబ్బాయి నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి వాళ్ళ అబ్బాయి ప్రసన్నత వైసీపీలో ఉన్నారు. కాబట్టి చాలా సందర్భాల్లో నాయకులు తిరుగుబాట్లు చేసినప్పుడు లేదా సొంత ఆకాంక్షలతో బయటకు వచ్చినప్పుడు అధినేతను మటుకు ఏమీ అన్నారు. అధినేతను పార్టీని కాపాడడానికే మేము ఇదంతా చేస్తున్నామని వాళ్ళు అంటూ ఉంటారు. కానీ చాలా స్పష్టంగా నిన్న వాళ్ళు సస్పెండ్ చేశారు పార్టీలో. మీరు ఈటెల రాజేందర్ కూడా ఆ మాటకు వస్తే నన్ను పైకి తీసింది చీర తీసింది అంత సారే, కానీ తర్వాత ఆయన ఎందుకో మారిపోయాడు. సో ఇది తప్పకుండా అందరూ అనుసరించే ఫార్ములానే కవిత కూడా అనుసరిస్తున్నట్టు కనిపిస్తుంది. కానీ అంత తీవ్రంగా ఎందుకు మాట్లాడారు? నా లేఖ లీక్ అవ్వడం ఒకటే మీ సమస్య అంటే ఇంకో విధంగా చేసేవాళ్ళు. కాబట్టి కవిత తప్పకుండా ఈ పార్టీలో నేను ఇమడలేను, బయటికి వెళ్ళిపోవాలని ఆమె ఖచ్చితంగా నిర్ణయించుకున్న తర్వాతే బయటపడ్డారనేది, వాళ్ళు బయట పెట్టారనే పేరుతో బయటపడ్డారనేది అర్థమవుతుంది. నిన్న మనం చర్చించాం, అలాగే ఇతరులు కూడా కొంతమంది చూస్తుంటే అసలు ఇంకా అధికారంలోకి వచ్చే అవకాశం లేని రోజుల్లోనే కుటుంబంలో లేదా పార్టీలో తనకు సరైన స్థానం లేదని ఆమె ఏడ్చేవాళ్ళు అని కూడా ఒక ఆయన చెప్తున్నాడు. అది ఎంతవరకు నిజాలు ఇంకా నేను చాలా విషయాలు భవిష్యత్తులో చెప్తాను అని ఆమె అంటున్నారు. కాబట్టి ఇంకా ఏమేమి బయట పెడతారో మనకు తెలియదు, కానీ ఆమె తీవ్రమైన అసంతృప్తితో ఆమె రగిలిపోతూ ఉన్నారు అనేది అయితే స్పష్టమవుతుంది. ఇంకా మూడోది
హరీష్ రావు పాపాల భైరవుడు, హరీష్ రావు మేడిగడ్డ మార్పిచ్చాడని కూడా చెప్తున్నారు ఇప్పుడు. అంటే ఇప్పుడు ఒక విధంగా ఇవన్నీ కేసీఆర్ను సవాల్ చేయటమే. కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు, కేసీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు, కేసీఆర్ చేశారు, కర్త కర్మ క్రియ ఇంజనీరు డిజైనరు దార్శనికత అంతా కేసీఆర్ది అనుకుంటే అంత దార్శనికుడు కేసీఆర్ను హరీష్ రావు స్థలం మార్పుతో సహా బుట్టలో వేసుకోగలిగినంత పట్టు ఆయన సంపాదించాడా అంటే కేసీఆర్కు అది ఇంకొక మాట కూడా చెప్తున్నారు ఆమె. హరీష్ రావు ముందు నుంచి ఉంటాడన్న పార్టీలో ఉన్నాడు అంటారు, ఏం లేడు ఆయన, మొదట వద్దన్నారు, ఎందుకు డిప్యూటీ స్పీకర్ రాజీనామా చేసి తెలుగుదేశం నుంచి రావద్దన్నారు, ఈ వార్త అప్పుడు పత్రికల్లో వచ్చిందని చెప్తున్నారు. నాకు తెలుగుదేశాన్ని గుర్తు చేస్తాయి తరచూ ఈ మాటలు. ఇప్పుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఇప్పుడంటే బాగా తోడేళ్ళుడితో కలిసిపోయారు, కానీ ఆయన రాసినటువంటి ఒక చరిత్ర అనేక నిజాలన్న పుస్తకం చదివితే ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు చంద్రబాబు నాయుడు ఇలాగే స్పందించాడని తీవ్రాతి తీవ్రంగా అసలు ఎవరు కావాలి ఎందుకు జరిగిందని ఇట్లా అంటే ఇవన్నీ అన్ని కుటుంబాల్లో అన్ని ప్రాంతీయ పాలక పార్టీల్లో మనం చూసేటటువంటి ఉదంతాలు, అంతర్గత తగాదాలు, వాళ్ళ ఇదేమన్నా ఆశల్లో పోటీలే ఇట్లాంటి వాటికి దారితీస్తున్నాయని చెప్పి అనిపిస్తుంది. కానీ అంతిమంగా హరీష్ రావు అవినీతి చేశాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డితో ఆయన చేతులు కలిపాడు, రేవంత్ రెడ్డితో ఒక విమానంలో వెళ్ళాడట. విమానంలో దిగినప్పుడే అర్థమైపోయింది ఆయన కుట్ర జరిపాడు అని. అంటే హరీష్ రావు రేవంత్ రెడ్డి విమానాల్లో మరి కుట్రలు ప్లాన్ చేసుకున్నారని కవిత ఉద్దేశం ఏమో తెలీదు. విమానాలు నడిపేదేమో పౌర విమానయాన శాఖ అవన్నీ కేంద్రం చేతుల్లో ఉంటాయి. నేను ఎవరిని ఏమీ అనడం లేదు, రేవంత్ చాలా అమాయకుడు లేదా మోదీ అమాయకుడు హరీష్ రావు అమాయకుడు, అది ఇక్కడ ప్రశ్న కాదు. కానీ మొన్న కూడా ఇప్పుడు ఒక చోట చూస్తున్నాను, మొన్న కూడా మీరు హరీష్ రావు మా సూపర్ లీడరు, మా మాస్ లీడరు, నాకు బాగా గుర్తుంది పార్టీలో అంతర్గత సమస్యలు వచ్చినప్పుడు కేసీఆర్ నిర్ణయాలు కొన్ని జీర్ణం కానప్పుడు హరీష్ రావు అన్నను కలిశాను, హరీష్ రావుకు చెప్పానని కూడా ఆమె చెప్తుండేవాళ్ళు. సో ముందు నుంచి ఇలా ఉందా, మీరు కూడా రాలేదని కొంతమంది అంటున్నారు. ఉదాహరణకు పార్టీ కొంచెం స్థిరపడుతుందన్న తర్వాత అన్న చెల్లెలు అమెరికా నుంచి వచ్చారు, అప్పటి వరకు అక్కడే ఉన్నారని. సో ఒకరినొకరు మీకు అంతర్గతంగా ఏం జరిగిందో తెలియదు, కానీ మీరు చెప్పే మాటలు బీఆర్ఎస్ యొక్క పునాదిని, బీఆర్ఎస్ యొక్క అంతర్గత వ్యవహారాలను అవహేళన చేసే విధంగా, ఇబ్బంది పెట్టే విధంగా ఉన్నాయంటే మటుకు నిస్సందేహంగా కనిపిస్తుంది. ఇంకా రాజకీయంగా చూస్తే రేవంత్ రెడ్డి అని అంటున్నారు, కానీ తన మీద కేసు పెట్టిన బీజేపీని కానీ ఇప్పుడు మేమే వస్తూ ఉంటున్న బీజేపీని కానీ కనీసంగా మేము ప్రస్తావించడం లేదు. ముందు ప్రస్తావిస్తారో లేదో తెలియదు. నేనేం బీజేపీని ఆమె విమర్శించాలి అని నేనేం చెప్పట్లేదు, కానీ ఆమె ఉద్దేశంలో బీజేపీ పట్ల మనం వ్యతిరేక వైఖరి తీసుకోవాలని నేను చెప్పాను, నాన్నకు లేఖ నేను రాశాను అంటున్నామే. మీరు ఆ మాటలే ఎందుకు మాట్లాడడం లేదు? అందరి మీద దర్యాప్తులు జరిపి కేసులేసి మిమ్మల్ని కూడా ఇంకా కేసుల్లో ఉంచింది బీజేపీయే కదా, వాళ్ళు ఆస్పిరెంట్స్ కదా. బీఆర్ఎస్ దెబ్బతినాలని రేవంత్ రెడ్డి కాంగ్రెస్ తప్ప బీజేపీ కోరుకోవడం లేదా? హరీష్ రావు బీజేపీతో కూడా టచ్లో ఉన్నాడు అంటారు. రేవంత్ రెడ్డితో టచ్లో ఉన్నదాన్ని ఇంత తీవ్రంగా చెప్తున్న మీరు అన్నీ సర్వాధికారాలు రేవంత్ కంటే ఒక 100 రెట్ల అధికారాలు ఎక్కువ ఉన్నటువంటి బీజేపీతో ఆయన సంబంధాలు ఏంటి? బీజేపీ పాత్ర ఏంటి? ఆపరేషన్ ఫామ్ హౌస్ ఏంటి? మీ మీద కేసులో నిజాలు ఏంటి? అప్పుడు ఏం జరిగింది? ఏమీ చెప్పట్లేదు. కాబట్టి ఆమె ఒక సంతోష్ను కూడా ఆయన సినిమా తారలతో ఫోటోలు దిగటము, ఆ విధంగా కొన్ని ప్రయోజనాలు పొందడం అని ఆయన గురించి కొద్దిగా చెప్పి వదిలేస్తున్నారు. రామన్నను కూడా హెచ్చరిస్తున్నారు. అంటే బీఆర్ఎస్ ఇంకా ప్రమాదంలో ఉంది, గండంలో ఉంది, కుట్రలు జరుగుతున్నాయి అనేటటువంటి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ను హస్తగతం చేసుకుంటాడు హరీష్ రావు ద్వారా అని కవిత సందేశం పంపిస్తున్నారా? అదే నిజమైతే మరి పార్టీలో ఉండి ఇంకా రక్షించడానికి కాకుండా బయటకు వచ్చేసి వాళ్ళు సస్పెండ్ చేస్తే మీరు రాజీనామా ఇచ్చేస్తారు కదా. ఇవన్నీ ఈ ప్రశ్నలన్నిటికీ మరి భవిష్యత్తులో నేను ఇంకా చాలా విషయాలు చెప్తానంటున్నారు కాబట్టి ఆమె చెప్తారేమో చూడాలి. నేను పార్టీ కోసం పనిచేస్తే నన్ను ఎందుకు తీసేశారు, నేను బీసీల కోసం పనిచేశాను, కేసీఆర్ మీద విచారణ వద్దని నేను అన్నాను, ఇవన్నీ మీరు చెప్తూ ఉన్నప్పుడు ఆ రెండో కోణమే మీరు చెప్తున్నారు. కానీ దయ్యాలున్నాయి పార్టీలో, కేసీఆర్ చుట్టూ దయ్యాలున్నాయి అంటే దయ్యాలను కేసీఆర్ పెట్టుకున్నాడనే కదా దాని అర్థం. అందువల్ల కవిత మాటలు ఏ పార్టీలో ఎవరైనా ఇతర రాజకీయ విధానాలు వేరు, కానీ కవిత మాటలు మరింతగా బీఆర్ఎస్ నుంచి
తీవ్రమైన రియాక్షన్ను ఆహ్వానిస్తున్నట్టుగా ఉన్నాయి. ఇంకా రెండవది సస్పెండ్ చేయడమే తరువాయి ఎమ్మెల్సీ పదవికి పార్టీకి కూడా రాజీనామా చేయడం ద్వారా ఒక స్వతంత్ర ఆవరణలోకి ఆమె ప్రవేశిస్తున్నారు. ఇంకో మాట కూడా చెప్పారు, నేను బాధ్యత మా తెలంగాణ జాగృతి కార్యాలయంలో నుంచే మాట్లాడుతున్నాను, ఇందులో ఏం దాపరికం లేదు. అంటే తెలంగాణ జాగృతి నా వేదిక, తెలంగాణ జాగృతి నుంచే నేను రాబోయే రోజుల్లో నా కార్యకలాపాలు ఇక్కడి నుంచే జరుపుతానని కూడా ఆమె మెసేజ్ ఇస్తూ ఉన్నారనమాట. అందుకని ఇదేదో ఒక రోజులో జరిగిన పరిణామం అని మనం అనుకోలేము. రెండో విషయం, రాజకీయ సందేహాలు, రాజకీయ పాత్ర వీటి వెనక ఎవరిది లేదని కూడా మనం ఏం చెప్పలేము. తప్పకుండా కొన్ని రాజకీయ ఒత్తిళ్ళు అందరి మీద పనిచేసినట్టే కవిత మీద కూడా పనిచేస్తూ ఉండాలి, బీఆర్ఎస్ మీద కూడా పనిచేస్తూ ఉండాలి. బీఆర్ఎస్ బీజేపీ ప్రభావంలో ఉందా లేదా కవిత బీజేపీ ప్రభావంలో ఉన్నారా? ఈ ప్రశ్న మటుకు రాబోయే రోజుల్లో వస్తుంది. బీజేపీ వాళ్ళు మాకేం సంబంధం లేదంటారు, వాళ్ళు అలాగే మాట్లాడతారు. కానీ ఇంత ఇప్పుడు కానీ మొన్న కానీ ఆ ఘటన జరిగినప్పటి నుంచి మీరు ఒక్క విషయం కూడా మాట్లాడలేదు, బీసీలు అన్నది ఒక్కటి తప్ప. అందుకనే ఈ రాజకీయ ప్రశ్నలు. రెండో తీవ్రమైన భాష, ఈ తీవ్రమైన భాష ఆమె సోషల్ మీడియా కూడా మాట్లాడారు. తెలిసి తెలియని వాళ్ళు అనేక మంది ఏదేదో మాట్లాడుతున్నారు, విషయం కక్కుతున్నారు. నేను ఒక మాట అంటే వాళ్ళు ఇంకోటి అంటున్నారు, ఇవన్నీ అంటున్నారు. కానీ హఠాత్తుగా మేలో మొదలైంది పరిణామం. మే నుంచి ఇప్పుడు ఆగస్టు, మరి మే వరకు ఇట్లాంటివి ఏమీ లేవు కదా. నిజానికి కవితను పరామర్శించడానికి కేటీఆర్, హరీష్ రావు ఢిల్లీ వెళ్ళిన సందర్భంలో విడుదలైనప్పుడు కూడా ఎవరు ఎలా రియాక్ట్ అయ్యారనే దాని మీద మీడియాలో కథలు, వ్యాఖ్యలు, స్పందనలు వచ్చాయి. అందుకని కవిత ప్రస్తుత పరిస్థితి చెప్పింది, కానీ భవిష్యత్తులో ఆమె ఆలోచన ఎలా ఉంటుందన్నది మటుకు ఇంకా అస్పష్టంగానే ఉంది. అంటే ఆమె అన్ని ద్వారాలు తెరిచే ఉంచుకుంది, రాజకీయంగా అన్ని ఆప్షన్స్ అట్టి పెట్టుకున్నారు అన్నదైతే అర్థమవుతుంది. మీడియా అడిగినప్పుడు కూడా 2 రోజులు నేను విరామం తీసుకుంటాను, 2 రోజులు విరామం తీసుకొని నేను భవిష్యత్ కార్యాచరణ ఏదో చెప్తాను అని అన్నారే కానీ తొందరపడే మాట్లాడలేదు. సో ఇంటి గుట్టు విప్పినట్టేనండి అంతే కదా పూర్తిగా. ఇంకా ఇంటి గుట్టు ఏముంది, అది మొత్తం ఆమె బయట పెట్టేశారు. కేసీఆర్ చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నారు అని. ఇది బీఆర్ఎస్కు ఎలా మేలు చేస్తుంది? ఇప్పుడు కేసీఆరే అంత ఇబ్బందుల్లో ఉంటే ఆయన మాటే వేదవాక్యం అని చెప్పేటటువంటి ఆ పార్టీ మరింత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంది. అది కూడా ఇదంతా ఎప్పుడు జరుగుతుంది? రాష్ట్ర ప్రభుత్వము సిబిఐని పిలిచి కేసీఆర్ లేకపోతే కాళేశ్వరం అంశాన్ని అప్పగిస్తున్నప్పుడు, పార్టీ తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నప్పుడు మీరు ఈ మాట చెప్తూ ఉన్నారు అంటే మరింత ఇరకాటంలోకి నెడుతున్నట్టే కదా. కాబట్టి ఇంకొకటి కూడా మహిళల కోణం కూడా ఆమె దీంట్లోకి తీసుకొచ్చారు. ఇప్పటి వరకు ఏ రోజు కూడా మహిళలతో మాట్లాడించని మా పార్టీ వాళ్ళు, నేను తిరుగుబాటు చేశాకే, ఆ మాట ఆమె వాడలేదు కానీ నేను విమర్శలు మొదలుపెట్టాకే మహిళలతో మాట్లాడిస్తున్నారు. ఈరోజు నాకు పట్టిన పరిస్థితే రేపు మీకు కూడా ఎదురవుతుంది. సో తనది తెలంగాణ కోణం, మహిళల కోణం, బీసీ కోణం, కేసీఆర్ కోణం, అన్నిటినీ మించి కేసీఆర్ కోణం అని చెప్తున్నారు. బాగా మాట్లాడగలరు కాబట్టి ఆమె వీటిని కాస్త గుదిగుచ్చో పద్ధతిలో చెప్పినప్పటికీ కూడా రాజకీయ ప్రశ్నలు అయితే అట్లాగే మిగిలి ఉంటాయి, రాజకీయ సందేహాలు మిగిలి ఉంటాయి. బీసీల కోసం ధర్నాలం, ఇంకో విగ్రహం కోసం ఏదో చేయటం అన్నది ఎవరైనా వాటిని తప్పు పట్టరు, మహిళల గురించి మాట్లాడడం. కానీ అదే సమయంలో రాజకీయ దిశానిర్దేశం ఏంటి, మీరు ఎటువైపు చూస్తారు, ఎటువైపు వెళ్తారు? దేశాన్ని పాలిస్తూ తెలంగాణలో 3వ శక్తిగా మేమే రాబోతున్నామన్న బీజేపీ పట్ల మీకు అసలు వైఖరి లేదా? మీ ఎజెండాలో కానీ మీ ఆరోపణల్లో కానీ బీజేపీ ఎందుకు లేదు? ఓన్లీ రేవంత్ రెడ్డికే మీరు పరిమితం అవుతున్నారు. కాబట్టి అది కూడా వ్యూహమా తెలియదు. బహుశా బీఆర్ఎస్ ఇప్పుడు ఎలా రియాక్ట్ అవుతుంది, ఇంకా వాళ్ళకేం పెద్ద అవసరం కూడా ఉండదు. ఎందుకంటే పార్టీకి రాజీనామా చేసిన తర్వాత ఇంకా బీఆర్ఎస్ గురించి ఎందుకు మాట్లాడతారు? మీరు రాజీనామా చేశారు కదా అని వాళ్ళు అంటారు. ఇప్పుడు కొంతమంది ఇదో పెద్ద డైవర్షన్ అనే వాళ్ళు కూడా ఉన్నారు. ఇదో పెద్ద డైవర్షను, సిబిఐ మీద, కేసీఆర్ ఆరోపణల మీద చర్చ జరగకుండా ఈ అంశం మీద అందరికి వెళ్తున్నారు. ఇది ముందు నుంచే ఉంది తెలంగాణలో. అప్పుడైతే కేటీఆర్ ఆయన హరీష్ రావు వ్యవహారాన్ని ముందుకు తెస్తుండేవాళ్ళు తరచూ. ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఒకటైతే మనం గుర్తుపెట్టుకోవాలి కదా, ఏ క్షణంలో అయినా కవిత మళ్ళీ నాన్న అది పొరపాటు అయింది, అప్పుడు ఆవేశంతో నేను అలా చేశానని మళ్ళీ బీఆర్ఎస్ గృహంలో ప్రవేశించడానికి
ఆమెకి ఎప్పుడూ అవకాశం ఉంటుంది. కేసీఆర్ ఎలా వైఖరి తీసుకుంటారు అనేది ఎలా ఉన్నా ఆమె ఆ మాట అనడానికి ఎప్పుడైనా అవకాశం ఉంటుంది. ఇంకో 2 రోజులు విరామం అన్నారు కాబట్టి అది అయిన తర్వాత ఆమె విధానాలు లేకపోతే విధి విధానాలు ప్రకటించిన తర్వాత మిగతా పార్టీలు కూడా స్పందించిన తర్వాత మనం ఆచరణను బట్టి మట్టుకే అవగాహనకు అర్థం వ్యాఖ్యానించాల్సి ఉంటుంది. అప్పటి వరకు మనం ఆమె అనేక కోణాల్లో అనేక శక్తులు ఆమె మీద పనిచేస్తూ ఉన్నాయి. రాజకీయ శక్తులు, ఇది వ్యక్తిగతమైన మాట కాదు, ఇది రాజకీయ ప్రభావాలు అనేకం ఉన్నాయి. బట్ ఆమె టార్గెట్ అయితే మెయిన్గా రేవంత్ రెడ్డి ప్రభుత్వం, రేవంత్ రెడ్డి అన్నదైతే కల్పిస్తుంది. కాదు రేవంత్ రెడ్డి ఆమె నడిపిస్తున్నారు అన్న వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది. అవును, అంటే రేవంత్ రెడ్డి మరీ ఇంకా చాలా ఎక్కువ అంచనా వేసినట్టు అవుతుంది. అంటే కవితను ఆయనే నడిపించి, ఇటు హరీష్ రావును ఆయనే నడిపించి, కేటీఆర్ ఇంకా అంతే లోబడిపోయి. ఇప్పుడు ఒక ప్రశ్న ఆమె ఒక మాట తీవ్రమైనది ఏమన్నారంటే, గురుకులాల్లో కొన్ని అవకతవకలు, ఆహార పదార్థాలతో పిల్లలు అస్వస్థతలు కావడం ఇట్లాంటివి జరిగాయి. గురుకులాలకు పాలు సరఫరా చేసేది హరీష్ రావు. అవును, ఇంకా అదే కదా, కూర్మికల దినములలో నేరములేనాడు కలుగ నేరవు, ఆ సరసమ విరసంబైనను నేరములే కలగదోచు నిక్కము సుమతి అన్నట్టుగా ఇప్పుడు ఇంకా అన్నీ కనిపిస్తాయి. హరీష్ రావు అయితే ప్రస్తుతానికి లండన్లోనే ఎక్కడ ఉన్నాడు. ఇవన్నీ చాలా సినిమా స్క్రిప్ట్ల కంటే కూడా చాలా పక్కాగా ఈ స్క్రిప్ట్లన్నీ తయారయ్యాయి. కట్టప్పే అని ప్రస్తావించారు. కట్టప్పే ఇప్పుడు కట్టప్ప చాలా కట్టప్పను 2 విధాలు చూపిస్తారు కదా. అవును, కట్టప్ప తర్వాత మళ్ళీ అమరేంద్ర బాహుబలి తర్వాత విజయేంద్ర బాహుబలి, ఆయన 2వ బాహుబలిని కూడా మళ్ళీ కట్టప్పే కదా తెచ్చిపెట్టేది ఇక్కడ. కాబట్టి కట్టప్ప పోలికే సగమే ఇక్కడ వర్తిస్తుంది. ఈమెనే అనొచ్చు కదా, వాళ్ళు ఉదాహరణకు వాళ్ళు అంటున్నారు, మేము మిమ్మల్ని ఎమ్మెల్సీ చేసాం, ఎంపీ చేసాం, ఇన్ని స్థానాలు కల్పించాం, ఇదంతా కేసీఆర్ కూతురు అయినందుకే కదా వచ్చిందని. ఇప్పుడు కూతురు, కొడుకు లేదా తండ్రి, మామ, అల్లుడు ఇవన్నీ వాళ్ళ అంతర్గతమైన లేదా రాజకీయ జీవితంలో ఉన్నారు. కాబట్టి కేటీఆర్ ఇప్పటికీ స్పందిస్తారా మనం చూడాల్సి ఉంటుంది. రెండోది, చెల్లితో ఎందుకు మాట్లాడలేదు, ఆయన కూడా అప్పటికే నిర్ధారణకు వచ్చి తెగతెంపులు ఎప్పుడూ అయిపోయి ఇప్పుడు ఊరికే లాంఛనంగా ఇప్పుడు జరుగుతుందో తెలియదు. అసలు కేసీఆర్ ఎందుకండి మౌనంగా ఉంటారు? ఇప్పుడు తెలంగాణ కేసీఆర్ 2 ఒకటే అన్న స్థాయిలో చర్చ జరిగిన తర్వాత ఇంత తీవ్రంగా ఒకవైపు నుంచి ఆరోపణలు, ఒకవైపు నుంచి అంతర్గత కల్లోలాలు, మూడో వైపు నుంచి బహిరంగ ఇది జరుగుతుంటే అతీతమా? గొప్పవాళ్ళను గౌరవించడం వేరే విషయం, పెద్ద నాయకుడు చేశారు, ఇవన్నీ కూడా ఎవరైనా భావించవచ్చు. కానీ పారదర్శకత లేకుండా పోతుంది కదా. ఎందుకు ఈ పారదర్శకతకు పాత్రేస్తారు? ఇది జరిగింది, జరగలేదు, మా వైఖరి ఇదని ఎందుకు చెప్పరు? అంటే బీఆర్ఎస్ కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గురించి తప్ప కేంద్రంలో బీజేపీని గురించి పెద్దగా మాట్లాడడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. వాళ్ళు కూడా చక్రబంధంలో ఉన్నారు. తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ పట్టు పెంచుకోవడానికి జరుగుతున్న ఒక పెద్ద బృహత్తర వ్యూహం దీని వెనుక ఉందా అన్నది కూడా ఒక పెద్ద సందేహం కలుగుతుంది. బీఆర్ఎస్ మౌనం చూస్తుంటే వాళ్ళు చాలా తేలిగ్గా అనాలి కదా, ఇప్పుడున్న పరిస్థితి అనగలరు కదా, ఎందుకు అనడం లేదు? అందులో భాష అంటారా, ఎదుటాల మీద దాడి చేయడంలో కేసీఆర్ కానీ బీఆర్ఎస్ కవిత కూడా మాట బాగా ధాటిగా మాట్లాడగలరు. మరి అటువంటిప్పుడు అవి ఎందుకు ఒక పాయింట్ దగ్గర ఆగిపోతున్నారు? పదే హరీష్ రావు అవినీతి అన్నప్పుడు మొత్తం తమ ప్రభుత్వము, తమ పార్టీ అనే విషయం కూడా ఆమె దృష్టిలో ఉండాలి కదా. ఇన్ని జరుగుతుంటే ఆమె ఎందుకు ఊరుకున్నారు? అది కూడా ఒక పెద్ద ప్రశ్న. మీరు పోనీ అధికారం పక్కన పెట్టి నా కాళేశ్వరం కోసం, నా తెలంగాణ కోసం, మా నాన్న కోసం ఇవన్నీ చేశానంటున్న మీరు తెలంగాణకు సంబంధించి ఇన్ని విధాల అవకతవకలు, అస్తవ్యస్త అంశాలు ఉంటే మొన్న ఎన్నికల ప్రచారంలో కూడా మిగతా వాళ్ళకంటే వీరోచితంగా మీరు ప్రచారం చేశారు కదా, చెప్తున్నారు కదా. కాబట్టి ఇవన్నీ సర్దుబాటు కుదిరితే ఒక విధంగా, సర్దుబాటు కుదరకపోతే ఒక విధంగా పార్టీలో ఉండొచ్చు. కానీ ప్రజలకు అలాగే రాజకీయ వ్యవస్థకు మటుకు మీరు ఒక వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. అది 2 రోజుల తర్వాత ఏమిస్తారో మనం చూద్దాం. ఇంకొంతమంది ఏమో కవితకు అన్యాయం జరిగింది లేదా మహిళకు అన్యాయం జరిగిందని మాట్లాడే మిత్రులు, వాళ్ళు కూడా రాజకీయంగా ఏమాత్రం స్పష్టత ఇస్తారు అన్నది మనం చూడాలి. కొంతమంది షర్మిల వాళ్ళతో పోలుస్తున్నారు. షర్మిలతో పోల్చకండి అని కూడా ఆమె దాదాపు షర్మిలతో పోల్చడం పట్ల తన అసంతృప్తిని ఆమె వ్యక్తం చేశారు మీడియా మీద. ఇంకోటి 2 ప్రశ్నలు వేస్తే నా భవిష్యత్ అంతా మీరే చెప్తారా, మీరు మంచి జ్యోతిష్యులు ఉన్నట్టుగా ఉందని ఎవరి మీద ఒక ఇది కూడా చమక్కు కూడా ఆమె వేశారు. అందుకని మనం కూడా 2 రోజులు ఆగి ఆమె ఏం చెప్తారో మనం చూద్దాం. కానీ అస్పష్టత అయితే చాలా ఉంది.
చాలా ఆలస్యంగా అంతర్గత విషయాలు బయటపెట్టినప్పుడు వాటి మీద అప్పుడే ఎందుకు స్పందించలేదు అన్న ప్రశ్న కూడా వస్తుంది. మూడోది, మీ మీదేం ఒత్తిడి పనిచేయట్లేదా? నేను ఆ ప్రశ్న కూడా వేస్తున్నా. బీజేపీ కేసీఆర్తో సహా, జగన్మోహన్ రెడ్డితో సహా, చంద్రబాబు నాయుడుతో సహా, రేవంత్ రెడ్డితో సహా చాలామంది ప్రభుత్వాలను, పార్టీలను, నాయకులను దేశమంతా కేసుల్లో ఇరికించుకొని లోబరుచుకుంటూ ఉంది అని ఒక తీవ్ర ఆరోపణ నడుస్తుంది. త్రిశూల వ్యూహం. కవిత మీద త్రిశూల వ్యూహం ఏమీ ప్రయోగించబడలేదా? బహిరంగంగా ప్రయోగించబడింది. ఆమె కారాగారంలో కూడా గడిపి వచ్చారు. మరి కాబట్టే మీరు మాట్లాడలేదా? మీరు మౌనంగానే ఉన్నారు అంటే బీజేపీ అని ఒక్కసారో అరసారో తప్ప అనడం లేదు అంటే నిజంగా ఆ మాట్లాడే పరిస్థితి కూడా లేదా?